గాడ్ ఈజ్ యువర్ బిలౌడ్ గాడ్. దేవుడు నీకే సొంతం. మీరు అనుకోవచ్చు శైలాపల్ గారు మీకే సొంతం ఎందుకంటే మీరు సేవకురాలని. అబద్ధం, అది నిజం కాదు. మీలో ఉన్న నీకు నాకు మనందరికీ మన దేవుడు సొంతమై ఉన్నాడు. మీలో కొంతమంది అనొచ్చు, నేను రోగంతో ఉన్నాను, నేను పాపంతో ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దు. కుష్ఠరోగులు అన్నారంటే, దేవా నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. నేను సమరయ స్త్రీ అన్నదంట, ప్రభువా నేను పాపాత్మురాలని అని. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ అనుకున్నదంట, అమ్మో ఈ రక్తస్రావ రోగంతో ఆయన ముట్టుకోకూడదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటానని. బట్ దేవుడు ఏమన్నాడో తెలుసా? రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని చూసి, నేను నీకు దేవుణ్ణి. సమరయ స్త్రీ, నేను నీకు దేవుణ్ణి. కుష్ఠరోగి, నేను నీకు దేవుణ్ణి. మీ అందరికీ దేవుణ్ణి నేను. ఈ రోజున నీ దేవుడు నీ సొంతం. ఆయన ఎద్దుకున వచ్చినప్పుడు విధవరాలు అనుకోవాలి నా దేవుడు నా సొంతమని. భార్యను కోల్పోయిన బిడ్డలు అనుకోవాలి నా దేవుడు నా సొంతమని. ఎవరు లేని అనాథ బిడ్డలు అనుకోవాలి నా దేవుడు నా సొంతం. ఆయన నాకు ఉన్నాడు. సమూహాలను చూసి, ఆర్భాటాలను చూసి హాయ్ హోయ్ అని చెప్పే దేవుడు కాదు. సమూహాల్లో ఉన్న నిన్ను చూడటానికి వచ్చే దేవుడు నీ దేవుడు. సమూహాల్లో ఉన్న నీ బాధని చూడటానికి వచ్చే దేవుడు నీ దేవుడు. నీవు ఎందుకు పడ్డావో, నీ రోగం నీకు ఎంత బాధపరుస్తుందో, నిన్ను స్పర్శించాలని, నిన్ను తాకాలని, నిన్ను దర్శించాలని, నిన్ను కౌగలించుకోవాలని, నిన్ను ఆదరించాలని వస్తున్న దేవుడు నీ దేవుడు బిడ్డ. నీ సొంతం నీ దేవుడు. హీఈస్ వెరీ పర్సనల్. అందుకని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు మాట్లాడు. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సమరయ స్త్రీ ఒక్కటి ఉందా, ఇద్దరు ఉన్నారా? ఒక్కతే. రక్తస్రావ రోగి ఒక్కళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా? ఒక్కళ్ళే ఉన్నారు. చెక్కయ్య ఒక్కడున్నారా, ఇద్దరు ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. 38 సంవత్సరాలు బాధపడుతున్నారు. ఒక్కరి దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడారు, సమూహాల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడారు. దగ్గరికి వెళ్ళి అంటే వేల మంది సభ ఉంటేనే దేవుడు వస్తాడా? ఒక్కరున్న దేవుడు వస్తాడా? ఒక్కరున్న దేవుడు వస్తాడా? 10,000 మంది ఉంటేనే దేవుడు వస్తాడా? 10 మంది వస్తాడు. ఆయనకి క్రౌడ్ తో పని లేదు, నీ యొక్క భక్తితోనే దేవునికి పని ఉంది. దైవజనమా, నువ్వు క్రౌడ్ లో ఉన్నా లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు అనేక వేల మధ్యలో ఉన్నా, సమూహాల్లో ఉన్నా, నువ్వు యేసయ్యా అని పిలుస్తూ ఉండగా ఆయన అందరినీ దాటుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను ముట్టి, నీ గాయములు మాన్పి, నిన్ను స్వస్థపరిచే మంచి సమరయుడు నీ దేవుడై ఉన్నాడు.